మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతల చేతివాటం చూపించారు. ఎదల్లపల్లి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ కాంగ్రెస్ నేతలు కాజేశారు. వృద్ధుడి సీఎం రిలీఫ్ ఫండ్ కాంగ్రెస్ నాయకులు దొబ్బేశారు. అనారోగ్యం కారణంగా సోమయ్య అనే వృద్ధుడికి 6 లక్షలు ఖర్చు అయింది. దీంతో సోమయ్య సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేసుకున్నాడు. సోమయ్యకు సీఎంఆర్ఎఫ్ కింద 45,000 చెక్ మంజూరు చేశారు. సోమయ్య చేతిలో 5,000 పెట్టి మిగిలిన 40,000ను కాంగ్రెస్ నాయకులు తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులు తనను మోసం చేశారని వృద్ధుడు సోమయ్య వాపోయాడు. తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరాడు. సోమయ్య వాళ్ళ తన పేరు ఈరయ్య. ఎదల్లపల్లి ఈయనకు పక్షవాతం వచ్చి 4 లక్షలు 2 సంవత్సరాల కింద 4 లక్షలు అయినాయి. తర్వాత మళ్ళా పోయిన సంవత్సరం కూడా 2 లక్షలు అయినాయి. 6 లక్షల రూపాయలు అయి ఈయన సీఎం రిలీఫ్ ఫండ్ కింద కాగితాలు పెట్టుకుంటే ఈయనకు బొమ్మలైన సోమయ్య పేరు మీద 45,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అది మండల అధ్యక్షుల వరకు వస్తే దాంట్లో వాళ్ళంతా కలిసి దానికి ప్రధాన కార్యదర్శి యూత్ నాయకులు ప్రశాంత్ రెడ్డి అంటే ఆయన కోనాపురానికి చెందిన ఏం చేయాలి దీన్ని ఇడిపించుకొని తీసుకోవాలనే దురుద్దేశం బొమ్మరేన సోమయ్య బదులు బత్తల సోమయ్య కోనపురానికి చెందిన ఆయనను తీసుకొని పోయి ఆయనతో బ్యాంకులో వేసి 2-3 రోజుల తర్వాత ఆయన పైసలు మొత్తం నెప్ట్ కొట్టించుకొని ఆయనకు సోమయ్యకు బి సోమయ్య అంటే ఆయనకు 5,000 చేతిలో పెట్టి ఈ నోట ఆ నోట పడి ఇది ఇంతవరకు మాకు తెలిసి సోమయ్యకు పైసలు వచ్చినాయి. బొమ్మరేన సోమయ్య పైసలు వచ్చి బత్తల సోమయ్య ఇడిపించుకున్నాడు. మోసం చేసి తింటాందుకు ఆయన ఎవరైనా వస్తున్నది. మరి నాయకులు మొత్తం అందరిది ఉన్నదా లేకుండా ఈయన ఎంక్వైరీ చేసి ఈయన పైసలు ఈయనకి నిజమైన లబ్ధిదారునికి ఇప్పించి ఇష్టం కూడా దీన్ని సీరియస్గా తీసుకొని చేయాలని ఈ పేద రైతుకు న్యాయం చేయాలని అయితే మా తండ్రి ఏళ్ళపల్లి మాది ఏళ్ళపల్లి మైబాద్ జిల్లా. అయితే మేము ఈ రక్తం హైదరాబాద్ పోయినా అక్కడ పోయినా 5,000 వాళ్ళు సంపాదన దాకా పోయినా అయితే బాగా అన్నారు. ఆయన బాగా చేసిండు. బాగా అయింది మళ్ళీ వచ్చింది రోగం వస్తే మళ్ళా ముఖ్యమంత్రికి పోయినా పని పెట్టుకున్నా. పని పెట్టుకుంటే పని కాదు మొన్న వచ్చిందని ఎరకైంది. పోయింది అంటే పెట్టి ఇప్పించి బత్తల సోమయ్య కోనాపురం ఇద్దరు తీసుకొని దీంట్లో డబ్బు పడ్డాడు. అంటే నేను ఏది అడగలేదు. మళ్ళా 4 రోజుల కాగితాలకు వచ్చి చేసుకపోయింది. ఆయన 2 మాట సంతకాలు పెట్టించుకుండు. ఏ పేరు అడిగిండు అదే పేరు అడిగిండు. నాకు ఇంటికి వచ్చాక 5,000 ఇచ్చింది. అయ్యా పాస్ అంటారు.